మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అండి. యాక్చువల్గా నిన్ననే పెట్టాలి నేను, బట్ అవ్వలేదు. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. నిత్య అప్పుడే లెగిసిన తర్వాత చిన్ని పిలకలు వేసాను, ఇంకంతే. తర్వాత టీవీ చూస్తున్నాను అనమాట. ఆ రోజు దివాళీ కాబట్టి ఎర్లీ మార్నింగ్ డెవిషనల్ సాంగ్స్ పెట్టుకున్నాము. సో అవి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అవి కూడా ఎక్కువ చూస్తుంది. అంటే ఎంజాయ్ చేస్తుందంటే దాని అర్థం డెవిషనల్ సాంగ్స్ కూడా వింటుంది నిత్య. అండ్ నీ తల జుట్టు చూపించంటే చూపిస్తుంది అనమాట. అస్సలు ఉంచుకోవట్లేదండి, చాలా తలనొప్పి అయిపోయింది. అస్సలు ఉంచుకోవట్లేదు. చాలాసేపు వేసి కష్టపడి, అంటే అందట్లేదు, కొంచెం అందుతుంది. సో కష్టపడి వేస్తుంటే ఒక 5 నిమిషాలు కూడా ఉంచుకోవట్లేదు. అండ్ వాళ్ళ నాన్నమ్మ ఫ్లవర్ పెట్టారనమాట, బాగుందని చెప్పేసి. సో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి, దీనికి ఎప్పుడు జుట్టు వస్తుంది, ఎప్పుడు వేద్దామని చెప్పేసి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫైనల్లీ ఎదిగింది, జడ వేయడానికి అందుతుంది. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మేము గుండు చేపించేసే వాళ్ళము. ఎందుకంటే అది పుట్టినప్పుడు అంటే పిక్ ఇప్పుడు మిస్ కాదు, వేరే మెమరీ కార్డులో ఉంది. ఇంకెప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి. అస్సలు అంటే జుట్టు కానివ్వండి, హైబ్రోస్ కానివ్వండి, కనురెప్పలు కానివ్వండి, అస్సలు జుట్టు కొంచెం కూడా లేదు. సో పుట్టినప్పుడు అయితే మొత్తం ఎంటీ అనమాట, ప్లేన్ గుండు వేసుకొని పుట్టింది. ఈవెన్ కనురెప్పలు కూడా లేవు, చూడండి అంత జుట్టు లేకుండా పుట్టింది. మరి అది ఎందుకనేది నాకు తెలీదు. సో అందుకని చెప్పేసి చాలా వెయిటింగ్ అనమాట. అండ్ గుండు ఎక్కువ చేపిస్తే జుట్టు ఎదుగుతుంది అని అంటారు కదా. సో నేను ఆ ఉద్దేశంతో ఎక్కువ చేపించాము. ఇంకా చేయించేది లేదు, అయిపోయింది ఇంకా. అంటే మొక్కులు అయితే మాకు లేవు, నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా, ఒక తిరుపతి మొక్కు తప్ప మిగిలిన అన్నీ కూడా నార్మల్గా చేయించినవే, మొక్కు అయితే కాదు. ఇంకా దాని తర్వాత మేము రెడీ అయిపోయి దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళామండి. అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళాము. మా నిత్యకి కొబ్బరి చెక్క అంటే చాలా ఇష్టం, తినేస్తుంది. మాకే భయం వేసి ఎక్కువ అంటే తినొచ్చు, బట్ దానికి లిమిట్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉందండి గుడి. దాని తర్వాత ప్రమిదలు మాకు దొరకలేదు, అంటే ఊర్లో అసలు అమ్మి రాలేదండి. వచ్చాయి ఈ మధ్య. ఏంటంటే అందరూ కూడా ఆటోలు బైకుల మీద వస్తున్నారు కదా. సో మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళే లోపే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది మన బ్యాడ్ లక్ వాళ్ళు, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అలా వెళ్ళిపోతే వాళ్ళకి దగ్గర కూడా ఎవరు అమ్మరు కదా, కొనరు కదా. సో ఏంటంటే మేము గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఉన్నాయి, అక్కడ తీసుకున్నాము. చూసారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ పెద్ద సైజు ఉన్నాయి చూసారా, అవి 70 రూపీస్ 100 రూపీస్ చెప్పారు ఈచ్ వన్. అండ్ చిన్న వచ్చేసి డజన్ 30 చెప్పారు. అంటే ప్లేన్వి, డిజైన్వి 70 రూపీస్ అనమాట. మేము ప్లేన్వే తీసుకున్నాము, ఎందుకంటే డిజైన్వి ఆల్రెడీ మేము డిమార్ట్లో తీసుకున్నాను కదా. సో అది. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. యాక్చువల్గా ఈ వ్లాగ్ అనేది దీపావళి రోజు రాదు, బట్ మామూలుగా చెప్తున్నాను, అంటే దివాళీ వ్లాగ్ కాబట్టి. సో మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చేసాము, చూసారు కదా, గుడికి వెళ్ళి వచ్చాము ఆల్రెడీ. అండ్ మా నిచ్చి తల్లి మొత్తం గెటప్ అంతా తీసేసింది, రెడీ అయ్యింది, బట్ తీసింది, తినే పనిలో ఉందన్నమాట. చాలా ఇష్టం దీనికి కొబ్బరికాయ అంటే. సో తింటుంది, మంచిది కూడా హెల్త్కి. అండ్ ఈరోజు స్పెషల్స్ అంటే బిర్యానీ ఒక్కటే, ఇంకేం లేదు. ఎందుకంటే ఈరోజు నాకు సాటర్డే, అందుకని చెప్పి ఇంకా చికెన్లు అవేమీ లేవు. నార్మల్గా కూడా దివాళీ రోజు కొందరు నాన్ వెజ్ వండుకుంటారు, కొందరు వండుకోరు. ఎందుకంటే లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు. సో దానివల్ల చాలామంది వండుకోరు. ఆ రోజు మా స్పెషల్స్ ఏంటి అనేది నార్మల్గా చూపించేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను మీతో చాలాసార్లు షేర్ చేసినవే. సో అందుకే మామూలుగా చూపిస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆవడలు అంటారు కదా, మజ్జిగ గారెలు, అవి వేసాము. అన్నీ చూపించినవి కాబట్టి ఇంకా నార్మల్గా చూపిస్తున్నాను. ఇంకా దాని తర్వాత గులాబ్ జామున్. ఈ ఆవడ్లు గులాబ్ జామున్ నేను ముందు రోజు నైట్ చేసేసి పెట్టుకున్నానండి. ముందు రోజు నైట్ పెట్టుకుంటే ఆ మరుసటి రోజుకి బాగుంటాయి, అంటే బాగా నాని బాగుంటాయి. కాకపోతే గులాబ్ జామున్ వచ్చేసరికి పాకంలోంచి తీసేయాలి, లేకపోతే పేస్ట్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత వెజ్ బిర్యానీ చేశాను. చికెన్ అదంతా ఏం చేసుకోలేదు, ఎందుకంటే చెప్పాను ఆ రోజు నాకు సాటర్డే యాక్చువల్లీ. అంటే మామూలుగా కూడా తిననులేండి, దివాళీ అని కాదు, దివాళీ రోజు అయితే తింటాను, బట్ సాటర్డే వచ్చింది కాబట్టి లేదు. చూసారు కదా ఎంత బాగా పొడిగా వచ్చింది. ఈ రెసిపీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఇంకా దాని తర్వాత డైరెక్ట్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏదో చిన్న ముగ్గు వేశాను. నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా, నాకు అంతగా ముగ్గులు రావని చెప్పేసి. అండ్ ఇది ఒక లైటింగ్ అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇది. సో అది ఉంటే పెట్టేశాను అనమాట. ఇంక ఎక్స్ట్రా ఏమీ కొనలేదు. కింద ముగ్గు పెట్టాను, తర్వాత దీపాలు వెలిగించేసాము. ఈ ముగ్గు చుట్టూ దీపాలు పెట్టాను చూసారా, అక్కడ దీపాలు పెడదామని అనుకున్నాను. బట్ నిత్య ఉంచదని చెప్పేసి పెట్టలేదు. ఇంకా నాకు అందంగా ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఆఫ్కోర్స్ అందరికీ ఇష్టమే లేండి. కాకపోతే ఏంటంటే నిత్య అస్సలు ఉంచదండి. మీతో నేను వాటర్ లైట్ క్యాండిల్స్ అనేవి నేను చెప్పాను కదా ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో అవన్నీ పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ తోటి కార్నర్స్ అవన్నీ డెకరేట్ చేద్దామని అనుకున్నాను. కానీ నిత్య ఒక్క నిమిషం కూడా ఉంచదండి. ఆ దీపాలు చూస్తే అది ఏమనుకుంటుందంటే బర్త్డే అనుకుంటుంది. సో బర్త్డే క్యాండిల్ అని చెప్పేసి అమ్మ నా హ్యాపీ బర్త్డే నేను ఊదేస్తాను అని అంటూ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఇంకా అదేం చేయలేదు, జస్ట్ నార్మల్గా లైటింగ్ పెట్టాను. అదేవిధంగా ఇంటి చుట్టూ దీపాలు పెట్టాము. మేము ఉండేది పైన కదా, సో బాగా పైన ఇల్లంతా కూడా దీపాలు పెడదామని చాలా ప్రమిదలు తీసుకున్నామండి. కానీ ఆ రోజు చాలా గాలి వేసేసింది, అసలు వెలగనే లేదు. అంటే సర్లే వెలిగించేద్దాము, ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలుగుతా అని అనుకున్నాము. బట్ అసలు ఫస్టే వెలగలేదు, బాగా పైన కదా, సో అందుకని ఎక్కువ గాలి వేసేసింది. మేబీ కింద అయితే అంత గాలి వేయదేమో. బాగా పైన అంటే ఓపెన్ ప్లేస్ కదా, సో అది కిందంతా కూడా దీపాలతోటి అలంకరించుకున్నాము. ఈసారి కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల ఎక్కువ మనం దీపాలు వెలిగించుకుని ఆనందపడాలి, ఎక్కువ క్రాకర్స్ కూడా మనం కాల్చలేం కదా. సో మేము తెచ్చుకున్నవే కాల్చలేదండి, తెచ్చుకున్నవే చాలా తక్కువ, అవి కూడా ఎక్కువ కాల్చలేదు. నిత్య ముందు 2 days కూడా దీపావళి వస్తుంది అని చెప్పి మేము ప్రిపేర్ చేసాము. సో ముందు 2 రోజులు కొంచెం కాల్చింది, బాగానే కాల్చింది. బట్ దివాళీ రోజు ఆ సౌండ్స్కి కొంచెం ఇబ్బంది పడిందండి. పాపం భయపడింది, ఎక్కువ కాల్చేస్తుందేమో అని మేము అనుకుంటే అసలు నార్మల్గా కూడా ఏమీ కాల్చలేదు, బాగా భయపడిపోయింది. ఇక్కడ నేను ముగ్గు వేశాను కదండి, అదే 2 నిమిషాలు కూడా ఉంచలేదు. అమ్మ అయిపోయింది కదా దీపావళి అని చెప్పేసి మొత్తం కాలుతో అదంతా కూడా జరిపేసిందండి. సో ఇంకా పిల్లలతో మనం వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి, కానీ ఇంకా అందం ఏముందని చెప్పి నేను చేయలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ చూడాలి, దానికి తెలుస్తుంది కదా, సో దానికి తెలిసే ఏజ్లో చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. అండ్ మా చుట్టూ అవి అందరూ కూడా ఇలా దీపాలు అనేవి అలంకరించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి కింద కదా, కొంచెం గాలి అనేది వేసింది, కానీ ఎక్కువసేపు వెలగలేదులేండి. ఒక 1 hour అలా వెలిగినట్టున్నాయి, దాని తర్వాత కొండెక్కిపోయాయి. ఇది మా పక్కన సొంత అనమాట, అంటే మా ఇంటి పక్కన. సో చుట్టూ అయితే ఇలా ఉంది. ఇంకా దేవుడి విషయానికి వచ్చేస్తే చామంతి పూలతోటి అలంకరించాను. నిత్య